ఫిష్ వెంకట్. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆది సినిమా నుండి మొన్నటి వరకు అనేక సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడు ఫిష్ వెంకట్ మరణ వార్త ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ లైఫ్ గురించి, ఆయన సినిమా ప్రయాణం గురించి చర్చించుకుంటున్నారు. నిజానికి ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే పూర్తి వివరాలు మీకోసం. నటుడు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత చదువు మానేసి ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నారు. ఈ సమయంలోనే వెంకటేష్ ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలమ్ముకునే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా తన బిజినెస్ను బాగానే రన్ చేసి అందరికీ ఫిష్ వెంకట్గా సుపరిచితులయ్యారు. అందుకే ఆయనను అంతా ఫిష్ వెంకట్, ఫిష్ అని పిలిచేవారు. ఇంకా ఆయన సినిమా ప్రయాణం గురించి తెలుసుకుంటే, తన మిత్రుడైన దివంగత నటుడు శ్రీహరి ఆయనను సినిమాలోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫిష్ వెంకట్ తను నటించిన అన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికము మాట్లాడే పాత్రలు పోషించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఫిష్ వెంకట్ కేవలం కమెడియన్ గానే కాకుండా చిన్న చిన్న విలన్ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. ఇలా ఫిష్ వెంకట్ సుమారు 90కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇక చివరిగా ఆయన నటించిన లింగొచ్చ, కాపీ విత్ ఏ కిల్లర్ వంటి సినిమాలు కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. కాగా ఈ మధ్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రాను రాను ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఇక శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆది సినిమా నుండి మొన్నటి వరకు అనేక సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడు ఫిష్ వెంకట్ మరణ వార్త ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ లైఫ్ గురించి, ఆయన సినిమా ప్రయాణం గురించి చర్చించుకుంటున్నారు. నిజానికి ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే పూర్తి వివరాలు మీకోసం. నటుడు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత చదువు మానేసి ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నారు. ఈ సమయంలోనే వెంకటేష్ ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలమ్ముకునే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా తన బిజినెస్ను బాగానే రన్ చేసి అందరికీ ఫిష్ వెంకట్గా సుపరిచితులయ్యారు. అందుకే ఆయనను అంతా ఫిష్ వెంకట్, ఫిష్ అని పిలిచేవారు. ఇంకా ఆయన సినిమా ప్రయాణం గురించి తెలుసుకుంటే, తన మిత్రుడైన దివంగత నటుడు శ్రీహరి ఆయనను సినిమాలోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫిష్ వెంకట్ తను నటించిన అన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికము మాట్లాడే పాత్రలు పోషించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఫిష్ వెంకట్
కేవలం కమెడియన్ గానే కాకుండా చిన్న చిన్న విలన్ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. ఇలా ఫిష్ వెంకట్ సుమారు 90కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇక చివరిగా ఆయన నటించిన లింగొచ్చ, కాపీ విత్ ఏ కిల్లర్ వంటి సినిమాలు కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. కాగా ఈ మధ్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రాను రాను ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఇక శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆది సినిమా నుండి మొన్నటి వరకు అనేక సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడు ఫిష్ వెంకట్ మరణ వార్త ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ లైఫ్ గురించి, ఆయన సినిమా ప్రయాణం గురించి చర్చించుకుంటున్నారు. నిజానికి ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే పూర్తి వివరాలు మీకోసం. నటుడు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత చదువు మానేసి ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నారు. ఈ సమయంలోనే వెంకటేష్ ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలమ్ముకునే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా తన బిజినెస్ను బాగానే రన్ చేసి అందరికీ ఫిష్ వెంకట్గా సుపరిచితులయ్యారు. అందుకే ఆయనను అంతా ఫిష్ వెంకట్, ఫిష్ అని పిలిచేవారు. ఇంకా ఆయన సినిమా ప్రయాణం గురించి తెలుసుకుంటే తన మిత్రుడైన దివంగత నటుడు శ్రీహరి ఆయనను సినిమాల్లోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫిష్ వెంకట్ తను నటించిన అన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికము మాట్లాడే పాత్రలు పోషించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఫిష్ వెంకట్ కేవలం కమెడియన్ గానే కాకుండా చిన్న చిన్న విలన్ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. ఇలా ఫిష్ వెంకట్ సుమారు 90కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇక చివరిగా ఆయన నటించిన లింగొచ్చ, కాపీ విత్ ఏ కిల్లర్ వంటి సినిమాలు కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. కాగా ఈ మధ్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రాను రాను ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఇక శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.